అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా దగ్గర సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. నాకు జిఎస్టీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, జిఎస్టీ ఉంది, నాకు కావాల్సిన క్యాలిక్యులేటివ్ ఉంది. వీళ్ళు ఆడిట్ రిపోర్ట్ చేయమంటారు. పాలకి కూరగాయలకి ₹1,00,00,000 దాటితే ఆడిట్ చేయాలా. పాలు కూరగాయలు అమ్మే వాళ్ళకి ఆడిట్ రిపోర్ట్ అవసరం లేదు. బనానా సప్లై చేసే వాళ్ళకి జిఎస్టీ అవసరం లేదు. వీళ్ళు బనానాకి కూరగాయలకి పాలకి పక్కన పెట్టేసినారు. ప్రొవిజన్స్ కూడా వేరే వాళ్ళు చేసినారు. కొంతమంది పాత వాళ్ళకి వెళ్ళిన ఉద్దేశంతో అన్నీ ఉన్న 10 కోట్ల 12 కోట్ల టర్న్ ఓవర్ ఉండి డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో జిల్లాలో సప్లై చేసినారో వాళ్ళకే ఇచ్చినారు. దీంట్లో డిఈఓ కృష్ణబాబు గారు కంప్లైంట్ చేసినాము. ఇంతవరకు జేసీ గారు కూడా మధ్యాహ్నం వస్తానే కంప్లైంట్ చేసినాము. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మేము దీని మీద మా నాన్న లోకేష్ గారికి తెలియజేస్తాం. ఇప్పుడు గొడవ జరగడానికి మెయిన్ రీజన్ ఏమన్నా? మెయిన్ రీజన్ సార్, కొత్త ఎవరు వేయకూడదు, పాత వాళ్ళే పోయిందా, పాత వాళ్ళంతా ఉంది, కొత్త వెళ్ళిపోయి అంటున్నారు వాళ్ళు. మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. జిఎస్టీ ఎక్కడ పాలకి పండ్లకి కూరగాయలు జిఎస్టీ చూడమంటే ఎవరు చూపించడం లేదు. మీకు జిఎస్టీ లేదా పక్కన పెట్టారు. మా దగ్గర అన్నీ ఉన్నాయి. మాకు ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. నేను గత 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు సప్లై చేసినాను. ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాను. కానీ అవన్నీ పక్కన పారేసినారు. టెండర్ ఎక్కడ ఓపెన్ చేయాలంటే సార్గా సంవత్సరంలో ఓపెన్ చేయాలా. సార్గా ఈసీలో ఉంటే కన్సల్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళు ఆ ఫైల్ని 3 రూమ్లో తీసుకున్నారు. మాకు ఎక్కడ భాషలు మాకే తెలుసు. మాకు చూపించకుండా వాళ్ళు చేస్తున్నారు. జేసీ గారి దగ్గర వెళ్తున్నామంటారు, ఇంకో రూమ్లో పోతారు. అన్ని పక్కన పారేసి కొత్తగా అందరినీ మీకు అవులీ వీడియో పారేసి పేపర్లు పారేసి పాత వాళ్ళకే వాళ్ళు టెండర్ దక్కే విధంగా చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాము, టెండర్లు మనం రీకాల్ చేయండి. కొత్తగా టెండర్లు పిలిచింది, అవసరమైతే ఆన్లైన్ టెండర్ పిలిచేలా కోరుతున్నాము. కనీసము ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షులు ఇచ్చినప్పటికీ ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చినారు ఏమన్నా మాకు డౌట్ ఉంటే కనీసం ఒక ఫోన్ నెంబర్ కూడా వేయలేదు. ఎంత ఈఎండి కట్టాలో మాకు వేయలేదు. మేము ఈరోజు బ్యాంకులో 11 టైం పెట్టినారు. 20 తారీఖు అన్నారు. శనివారం ఆదివారం లేరు. శనివారం 3 గంటలు మేము 1 షెడ్యూల్ తీసుకోవడానికి 4 గంటల వరకు కన్సల్ట్ మేడం అక్కడ టేబుల్లో లేరు. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మేము గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి అన్ని రాజకీయంగా తెలియజేస్తాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, మా వల్ల న్యాయం జరగాల. మేము నాకేమని అడగడం లేదండి. ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో, ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళా. ఓన్లీ మీకు అనుభవం లేదా ఏ విధంగా పక్కన పెడతారు. మీకు అవకాశం ఇస్తే మాకు అనుభవం వస్తుంది. మీరు అవకాశం ఇవ్వకుండా పాత వాళ్ళకి అనుభవం ఉందని గతంలో ప్రకాష్ రెడ్డి గారు మనిషి టెండర్ వేసే పూజ అనంతపురంలో చైర్లో కూర్చొని అందరితో వీడియోలు తీసుకోండి వాళ్ళు పేపర్ చైర్లో కూర్చొని మొత్తం వాళ్ళ షెడ్యూల్ పీకేసినారు. మేము అటువంటి ఆర్థిక రాష్ట్రంలో లేము. మా ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వము. మా నాయకులు మా క్రమశిక్షణ నేర్పించినారు. మా నాయకులు కానీ మా ఎమ్మెల్యే కానీ చెడిపోయి సహించేది లేదు. ఇక్కడ నియంత్రణ పాలన జరగదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.